హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ముందుగా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకు రాజా జర్నీతో ఒక సరికొత్త ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. అది ఎక్కడ ఉంది, ఆ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే దానిపై మీ అందరికీ వివరిస్తాను. రండి నాతో పాటు. ఈరోజు మీకు నేను చూపించబోయే ఆలయం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం. ఇది ఓంకార్ హిల్స్ ఆశ్రమంలో 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గర ఉండే ఆలయం. ఏకైక ఆలయం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వద్ద పట్టణగిరి సమీపంలో ఉంది. నేనైతే పట్టణగిరి సమీపంలో రైల్వే మెట్రో స్టేషన్ దిగేసి నేను ఓంకార్ హిల్స్, ఇదిగో వింటున్నాం కదా, శివుడు డమరుకం త్రిశూలం మధ్యలో ఒక అందమైన ఆర్చ్ అయితే మనకి ఏర్పాటు చేశారు. ఇది ఓంకార్ హిల్స్కి వెళ్ళే దారి. ఇది ఎక్కడుందంటే మనకు బెంగళూరు సిటీలో పట్టణగిరి ఉత్తరహಳ್ಳಿకి శ్రీనివాసపుర అనే గ్రామం, అంటే ఇక్కడ గ్రామం అని చెప్పకూడదు, ఇక్కడ ఒక స్థలంలాగా పరిణామంలోకి తీసుకుంటారు. శ్రీనివాసపురం అనే ఓంకార హిల్స్లో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. బెంగళూరులో ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం. ఇంకో విషయం ఏంటంటే సముద్ర మట్టానికి 2800 అడుగులు పైభాగంలో ఉంది ఈ ఓంకార హిల్స్. అయితే ఇక్కడికి వచ్చేసాము. మనం ఇక్కడ పూజా సామాగ్రి అయితే ఉన్నాయి. మనం ఈశ్వరుడికి ఏదైనా దీపాలు, పువ్వులు అయితే సమర్పించాలనుకుంటే ఇక్కడ మీరు ఇవి తీసుకొని ఆ మెట్ల ద్వారా కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఏమిటంటే ప్రతి వీడియో నేను చెప్పేది చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ గుడి యొక్క భావం అర్థమైతే మీకు వివరిస్తడం జరుగుతుంది. కనీసం అందుకే ప్రతి ఒక్కరు వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. 15 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోని దయచేసి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఆలయాన్ని చూడడానికి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరి కోసం ఈ రాజాస్ జర్నీ ద్వారా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏమిటంటే బెంగళూరు సిటీలో ఉన్న ఉత్తరహಳ್ಳಿ దగ్గర ఉన్న ఓంకార్ హిల్స్. ఇక్కడ ప్రత్యేకత 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్న దేవాలయం ఇది. ఈ ఆలయం పేరు ఓంకార్ హిల్స్. ఇది కెంగేరికి పట్టణగిరికి మధ్యలో ఉన్న ఉత్తరహಳ್ಳಿ దగ్గర ఉంది. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయ ప్రతిష్ట, ఈ ఆలయ విశిష్టత ఏంటి అనేది నీకు నేను వీడియోలో చూపించబోతున్నాను. రెండు ఫ్రెండ్స్ నాతో పాటు. కాకపోతే ఈ ఆలయం చరిత్రకు వచ్చేసరికి ఈ ఆలయాన్ని 2002లో శ్రీ శివపురి మహాస్వామీజీ ప్రారంభించారు. ఆలయం అయితే దైవిక పనిని పూర్తి చేయడానికి ముందే అతను 2007లో సమాధి అయ్యారని ఇక్కడ అడిగిన వారిని చెప్తున్నారు. తర్వాత ఆయన సన్యాసి శిష్యుడైన శ్రీ మధుసూదనానంద పూరి స్వామీజీ ఆయన వారసుడు ఓంకార ఆశ్రమం పీఠాధిపతి అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది స్టెప్స్ ఉంటాయండి. దీని లోపల నుంచి మనకి వెళ్ళడానికి ఓంకార హిల్స్ ఎక్కడానికి ఇదైతే ఒక 2వ మెట్లు. ఇక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్గా మనకి ఎదురుగా కటకటాల్లో నుంచి లోపలికి వెళ్తే మనకి ఆ ఓంకారేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ మొత్తం 3 గేట్లు అయితే ఉంటాయి. గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 2లోంచి అయితే ప్రవేశం అయితే ఇప్పుడు భక్తుల్ని పంపడం జరుగుతుంది. గేట్ నెంబర్ 4 తర్వాత గేట్ నెంబర్ 1 కూడా రద్దీగా ఉన్న సమయంలో మహాశివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ ఆ సమయంలో అయితే ఆలయాన్ని తెరుస్తారని చెప్తున్నారు. ఆలయ ప్రాంతంలో చాలా విశాలంగా ఉంది ప్రాంతం అయితే. ఇది కొండపైన ఉన్న గుడి కాబట్టి చల్లని గాలి వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వెళ్తే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారా, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం వారు ప్రవేశపెట్టిన అర్చన సేవలు ఇవి. ఎవరైనా మీరు అర్చన చేయించుకోవాలనుకుంటే ఇక్కడ అర్చన కూడా ఉంటుంది. మీరు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ హాలిడేస్ టైమింగ్ ఇచ్చారు. మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది ఈ ఆలయాన్ని. ఆ సమయంలో మాత్రమే లోపలికి అలౌ చేస్తారు.
ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కొంచెం టైమింగ్స్ గ్యాప్లో ఉంటాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇలా లోపలికైతే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు తర్వాత వెళ్దాం. ముందైతే మీకు ఆలయం ఎలా ఉంది, దాని ఆకారాలు ఎలా ఉన్నాయని చూపిద్దాం. ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే ఈ ఆలయాన్ని, చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. అంటే ఈ ఆలయాన్ని బ్రహ్మలిన సద్గురు శ్రీ శివపురి మహాజీ స్వామీజీ వారు జ్యోతిర్లింగ దర్శనం కోసం ప్రతి భక్తుడికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట. దీనికి ఆరోగ్యం, సంపద మరియు సమయం అవసరం. ఎందుకంటే అసలు జ్యోతిర్లింగ దేవాలయాలు భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే దిక్కున తీసుకురావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే మనం ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలంటే అంతంత దూరం వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మనకి తగిన సమయంలో ఒకేసారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ మనకున్న ఓంకార్ హిల్స్లో మాత్రమే మనం దర్శనం చేసుకోగలము. ఈ 12 జ్యోతిర్లింగాల అవగాహన, ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత యువతరానికి ప్రచారం చేసే ఉద్దేశంగా కూడా ఉంటుంది. నేనైతే లోపల వీడియో తీయకూడదన్నారు, మీకు చూపించడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఈ వీడియోని తీశాను. ఎదురుగా మనకి ఆ ఓంకారేశ్వరుడు కనిపిస్తున్నాడు. ఇది ప్రధాన జ్యోతిర్లింగంగా ఇక్కడ గుర్తించబడింది. దీని చుట్టూ మనకి ఇంకా 11 ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోకి లోపలికి వచ్చేటప్పుడు ఎడమ చేతి పక్కన శ్రీ విద్యా గణపతి ఉంటాడు. కుడి చేతి లోపల దర్శనం చేసుకుని వచ్చే వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, చండికేశ్వర స్వామి, ఏకాదశ 11 రుద్రదేవులు, సుమారు 1000 కిలోలు బరువుతో ఉన్న పంచలోహాలు, నటరాజ స్వామి కూడా మనకి దర్శనమిస్తాయి. అవి మీకు తర్వాత వీడియోలో మీకు కనిపిస్తాయి అన్నమాట. ఈ జ్యోతిర్లింగాల్లో సుమారు 6 అడుగులు ఉన్న ఎత్తులో ఉన్న శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చూశారు కదా, అక్కడ కనిపిస్తున్నాడు ఆ ఓంకారేశ్వరుడు. ఇతర 11 జ్యోతిర్లింగాలతో చుట్టుముట్టబడిన ఈ ఆలయం మధ్యలో ఉంటుంది. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయంలోని ప్రధాన జ్యోతిర్లింగంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో 12 జ్యోతిర్లింగాలు శక్తితో పాటు శ్రీ యంత్రాలయ రూపంలో ఉన్నాయి. ఈ ఆలయంలో ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగంలో ఉన్న ఒకటి స్ఫటిక శ్రీయంత్రం ఉంది. మిగిలిన 11 జ్యోతిర్లింగాల్లో పంచలోహాలతో తయారైన యంత్రాలు ఉంటాయన్నమాట. మొత్తం 12 జ్యోతిర్లింగాలు. ఇవి తూర్పు ముఖంగా మనకి దర్శనమిస్తాయి. ఈ మొత్తం 12 జ్యోతిర్లింగాలు నర్మదా నది రాళ్లతో తయారు చేసిన నర్మదేశ్వర లింగాలు, బ్రాహ్మణ లింగాలను కూడా పిలుస్తూ ఉంటారంట ఈ జ్యోతిర్లింగాలని. ఇవి శివలింగానికి చాలా పవిత్రమైనవి. ప్రతి జ్యోతిర్లింగం కింద 1 అంగుళం పొడవు కొలిచే 1008 చిన్న చిన్న నర్మదాశ్వర లింగాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయని ఇక్కడ పురాణాల ప్రకారంగా మనం తెలుసుకున్నాం. మొత్తంగా ఈ ఆలయంలో కనిపించే 12 ప్రధాన జ్యోతిర్లింగాలు మరియు సుమారు 13,000 అదృశ్య నర్మదేశ్వర లింగాలు ఉన్నాయి మొత్తం. ఇదండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని అయితే నేను బయటకు వచ్చాను. అలాగే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఆలయం వెనుకాల భాగంలో మనకి ఇంకా ఒక శివలింగాలు అయితే మనందరికీ చూపించడం జరుగుతుంది. అవి అలాగే ఇలా ఎదురుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ గోమాత ఆలయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది మన గోమాత ఆలయం. ఇక్కడ చూసారు కదా గోశాల చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఇంచుమించు 20 గోవులు దాకా ఉన్నాయి. ఈ ఓంకార్ హిల్స్లో గోశాల కూడా అవైలబిలిటీగా ఉంది. ఎవరైనా మీరు గోశాలకి పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ గోశాలకు వచ్చి పూజ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, వెనకాల భాగంలో మనకి ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఇలా చాలా ఒక 11 లింగాల దాకా ఉన్నాయి. ఆ లింగాలన్నీ పేర్లు చిరిగిపోయినాయి, నాకైతే అవి తెలియలేదు. మీ లింగాలు మాత్రం మీ అందరికీ చూపించడం జరుగుతుంది. లింగం ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉంది. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో ఉన్నట్టు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా అయితే లోపల ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ 12 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కూడా ఉన్నారు. నటరాజస్వామి పూర్తిగా బంగారు పూతతో నటరాజస్వామి మనకి దర్శనమిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ నటరాజస్వామి విగ్రహం. కింద వినాయకుడిని పెట్టి అక్కడ దేవతలు కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది.
ఓంకారేశ్వర టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం స్ఫటిక లింగాన్ని అయితే చూద్దాం. ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్లో సుమారు 3 అడుగులు 4 అడుగులు ఒక స్ఫటిక లింగాన్ని అయితే ఒక ఆలయంలో పెట్టి మనందరికీ ధ్యాన మందిరంలాగా ఏర్పాటు చేశారు. అది అక్కడ కూర్చుని ఎవరు సైలెన్స్గా ఉండి ధ్యానం చేసుకున్నట్లయితే మనకు చాలా ప్రశాంతత ఉంటుందని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని ఒక స్వామీజీ అయితే నిర్మించడం జరిగింది. ఆ స్వామీజీ చిత్రపటం కూడా ఇక్కడ చూశారు కదా, బోర్డు మీద వేశారు. అలాగే లోపల కూడా ఉంది. ఈ ఆలయం చైనీస్ ఆకారంలో అయితే ఈ ఆలయాన్ని చైనీస్లో ఉండే ఆలయాల ప్రకారం అయితే ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా ఉంది. ఎదురుగుంట చాలా ఖాళీ ప్రదేశం కూడా ఉంది. ఇప్పుడు మనం స్ఫటిక లింగాన్ని అయితే చూద్దాము. చూసారా, చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నేను వెళ్ళిన రోజు చాలా తక్కువ మంది భక్తులైతే ఉండడంతో ఫ్రీగా దర్శనం చేసుకోవడానికైతే కుదిరింది. ఇక్కడ 10 నిమిషాల పాటు కూర్చొని ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు మనసులో లేకుండా ఆ పరమశివుణ్ణి దర్శించుకుని ధ్యానం చేస్తే చాలా మంచిది అని ఇక్కడ భక్తులైతే చెప్పారు. అలాగే పూజారులు కూడా చెప్పారు. ఇక్కడ అయితే పూజారులు లేరు, ఇక్కడికి వచ్చి కూర్చొనవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఈ స్ఫటిక లింగం యొక్క చరిత్ర కానీ, ఈ ఓంకార హిల్స్ యొక్క చరిత్ర కానీ గోడలపై వేయడం జరిగింది. మహాశివుడు, మునీశ్వరులు వివిధ రకాలుగా చూడండి. మీకు కూడా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేయడం జరిగింది. ఇలా 4వ గేట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ గేట్ని తెరుస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ గుడి లోపలికి ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ గుడి లోపలికి ఏ విధమైన వస్త్రధారంతో రావాలి అనే విధంగా కూడా ఇక్కడ బోర్డుపై మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి షార్ట్స్ కానీ, జడ ఎరబోసుకుని కానీ, ఎక్కువ స్లీవ్లెస్ బ్లౌజెస్ కానీ వేసుకోకుండా ఉండాలని వీళ్ళ గుడివారు ఒక ఆచరణ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి ఆచరణ ఇదైతే. మొత్తానికి నేనైతే ఈ ఓంకార హిల్స్లో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా చేసుకున్నారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వీలు కుదుర్చుకుని బెంగళూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దగ్గరకు వచ్చి ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు అయితే పొందండి. మరి మనం ఎంత దూరము వెళ్ళకపోవచ్చు, ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న శ్రీ ఓంకార హిల్స్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని మహాశివుడి యొక్క ఆశీస్సులు అయితే పొందండి. ఓకే గాయస్, మరి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు, ఎందుకంటే ఇక్కడ గుడి వ్యూ పాయింట్ చాలా క్లియర్ కనిపిస్తుంది. అలాగే సిటీ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. బెంగళూరు పట్టణం ఓంకార హిల్స్ నుండి ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా. ఇప్పుడైతే మనం బెంగళూరు సిటీలో ఉన్న ఓంకారేశ్వర టెంపుల్కి అయితే మనం వచ్చాము. ఇప్పుడు మీరు చూసారు కదా ఓంకారేశ్వర టెంపుల్ ఎలా ఉంది, లోపలంతా చుట్టూ ఏమేమి ఉన్నాయని తెలిసాను. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే దిక్కున ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర టెంపుల్ ఇది. ఇక్కడ బెంగళూరుకి పట్టణగిరి దగ్గర నుండి ఉత్తరహళ్ళికి వచ్చే మార్గంలో అయితే ఈ ఓంకారేశ్వర టెంపుల్ లోపలికి ఉంది. ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి ఈజీగా. బైక్ వచ్చు, కార్లో వచ్చు, ఓలా క్యాబ్స్ అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరూ అంటే మనం ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చినట్లయితే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే దిక్కుని దర్శనం చేసుకోవడానికైతే మనకి దర్శన భాగ్యం అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క జ్యోతిర్లింగాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటాయి. మనకి అంత దూరం వెళ్ళకపోవచ్చు, అంటే వెళ్ళొచ్చు, ఎప్పుడుకో వెళ్తాం కాబట్టి వెసులుబాటుగా ఉన్న ఈ మనకి ఓంకారేశ్వర టెంపుల్కి అయితే ప్రతి ఒక్కరు రావాలని కోరుచున్నాను. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. మీ రాజాస్ జర్నీ.